ను మరి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అలాగే మరి ట్విట్టర్ అలాగే సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం ఎక్కువ యువత ప్రపంచం ఎంత చెడిపోతుందో ఎంత భయాందోళనకు లోనవుతుందో. ఈరోజు ప్రపంచమంతా చాలా ఘోరమైన పాపంతో నిండిపోయింది. పాపం అనేది మనిషి చేతిలోకి వచ్చేసింది. ఈరోజు మనం యూట్యూబ్ చూస్తున్నప్పుడు కానీ, ఫేస్బుక్ చూస్తున్నప్పుడు కానీ, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు కానీ, షేర్ చాట్ చూస్తున్నప్పుడు కానీ, ట్విట్టర్ చూస్తున్నప్పుడు కానీ చాలా భయంకరమైన స్టేటస్ వస్తున్నాయి. భయంకరమైనటువంటి స్టేటస్ వస్తున్నాయి. ఈ రోజులో మనము ఆలోచన చేస్తే ఒక విధానంగా యూత్ ఆలోచించాలా. ఏంటిది అంటే ఈరోజు నువ్వు యూట్యూబ్ చూస్తున్నావు కదా, యూట్యూబ్లో ఒక యాడ్ వస్తూ ఉంది. ఆ యాడు చాలా చెడ్డ యాడ్స్ అని చూస్తున్నాం. ఈరోజు సమాజం సోషల్ మీడియా ద్వారా ఖరాబ్ అవుతుంది. చాలా అంటే చాలా చెడిపోతుంది. చాలా ఒకప్పుడు పాపం చేయాలంటే రహస్యంగా జరిగేది, కానీ ఇప్పుడు పాపం అనేది పబ్లిక్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు తప్పు చేయడానికి భయపడేవారు, కానీ ఇప్పుడు తప్పు చేయడానికి ధైర్యంగా ఉంటున్నారు. తప్పు ఎలా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రహస్యం అంటూ ఏది లేదు. అంతా బట్టబయలైపోయింది. ప్రపంచం మీద చాలా ఘోరంగా సమాజం మారిపోతుంది. ఒక్కరితో సరిపెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాపం అనేది జేబులోకి అందుబాటులోకి వచ్చింది. యువత చాలా జాగ్రత్త. ఫేస్బుక్ వాడుతున్నావు, యూట్యూబ్ వాడుతున్నావు, అలాగే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు, అలాగే ట్విట్టర్ వాడుతున్నావు, షేర్ చాట్ వాడుతున్నావు, ఇక రకరకాల యాప్స్ యూజ్ చేస్తున్నావు నువ్వు. కానీ నీ మనసు పాడైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది. అస్సలైన జీవితాన్ని వదిలిపెడుతున్నావు. తాత్కాలిక